రోజు మనోహర్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం నందు అపాస్మా నెల్లూరు జిల్లా 6 నియోజకవర్గాల నుండి 300 మంది విద్యార్థులకు 16 రకాల ఆటల పోటీలు నిర్వహించడం జరిగినది. ఈ పోటీలలో విజేతలైనటువంటి విద్యార్థులందరికీ మనోహర్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ దశరథ రామరెడ్డి గారు, ట్రెజరర్ శ్రీనివాసులు గారు, జాయింట్ సెక్రటరీ మైత్రి మేడం గారు, బి శ్రీకాంత్ రెడ్డి గారు, అపోస్మో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నేతాజీ సుబ్బారెడ్డి గారు, స్పోర్ట్స్ మీట్ చైర్మన్ ప్రభాకర్ గారు, జిల్లా వైస్ ప్రెసిడెంట్ వెంకటాద్రి గారు, నెల్లూరు సిటీ అధ్యక్షుడు గారు, నెల్లూరు సిటీ సెక్రటరీ రమేష్ బాబు గారు, అభిషేక్ రెడ్డి గారు, వైస్ ప్రెసిడెంట్ హరినాథ్ గారు మరియు విబిఆర్ స్కూల్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ రెడ్డి గారు మరియు వివిధ స్కూల్ కరెస్పాండెంట్లు పాల్గొని విజేతలైన విద్యార్థులందరికీ బహుమతి ప్రదానం చేయడం జరిగినది. చాలా చక్కగా మీరందరూ కోఆపరేట్ చేశారు. అలానే నెక్స్ట్ ఇయర్స్ జరిగే ఈ అపస్మా మినీ ఒలింపిక్స్ లో ఐ రిక్వెస్ట్ శ్రీ బి దశరథ రెడ్డి గారు, చైర్మన్ మనోహర్. సీనియర్ గర్ల్స్ 100 మీటర్స్ రన్నింగ్ ఫస్ట్ ప్రైజ్. సీనియర్ గర్ల్స్ 100 మీటర్స్ రన్నింగ్ ఫస్ట్ ప్రైజ్ ఉన్న వాళ్ళు ఇక్కడ రండి. సీనియర్ గర్ల్స్ 100 విద్యార్థులకు ఒక చిన్న విన్నపము. జనరల్గా వచ్చేసి సిటీలో చదివేటువంటి పిల్లలు బాయిలర్ కోడ్ లాగా ఉంటారమ్మా. అదే హాస్టల్ ప్లస్ విలేజెస్ లో ఉండేవాళ్ళు కొద్దిమందికైనా మీకు ఆటలు అంటే ఏంటో ఆ రుచి చూపించాలని అందరి నియోజకవర్గ అధ్యక్షులతోటి గౌరవ అధ్యక్షులతోటి అందరితో మాట్లాడిన తర్వాత వాళ్ళందరూ యాక్సెప్ట్ చేస్తారు. ముందుగానే కాస్త వెనక ముందు ఆడే very successful. I request Sri Balakrishna Raj garu is honorably welcoming Sri Dasharatha Ramaredi garu. You have to encourage with your strong claps till the end. స్కూల్స్ వాళ్ళకి ఎక్కువ ప్రైజ్ వచ్చుంటాయి. దాని గురించి ఏమి డిసప్పాయింట్ కావద్దు. ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఈరోజు వాళ్ళు పీఈటీ వాళ్ళు వాళ్ళ పోస్ట్ అనౌన్స్ చేసినాక వాస్తవం నాకు తెలియదు. డిస్టిక్ వచ్చేసి ప్రెసిడెంట్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ ముగ్గురే 3 రోజులు కండక్ట్ చేశారు. కాబట్టి ఇక్కడ చాలా అన్నీ కూడా చాలా పకడ్బందీగా జరిగాయి. దీంట్లో కొంతమందికి అవగాహన లేక ఏదో కొన్ని మమ్మల్ని ఇంకొక విధంగా అనుకోని ఉంటారు. కాబట్టి ఎక్కడా కూడా చిన్న పొరపాటు కూడా జరగలేదు. కాబట్టి ఈ సిటీలో ఉన్నటువంటి పిల్లకాయలు జస్ట్ లైక్ బాయిలర్ కోల్డ్. కాబట్టి మీరు కూడా సిటీలో ఉన్నా కానీ నాటుకోళ్ళలాగా తయారు కావాలని చెప్పేసి ఒకసారి కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. మనోహర్ రెడ్డి గారి పేరు మీద స్పోర్ట్స్ మీట్ జరపాలని చెప్పి ఆలోచించి ప్రారంభించాం. ఇది 3 లెవెల్లో జరిపాం. స్కూల్ లెవెల్ దాదాపు 20,000 మంది స్టూడెంట్స్ 6th క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా అపస్మాలో ఉండే స్కూల్ వాళ్ళంతా జరపడం జరిగింది. అక్కడ మెరిట్ని తీసుకొని నియోజకవర్గ స్థాయి అక్కడ ఏ స్కూల్లో ఉందో స్కూల్కి ఒక 2 ప్రకారం ఒక్కొక్క ఈవెంట్లో ఒక్కొక్క స్కూల్ నుంచి 38 మంది ప్రకారం నియోజకవర్గానికి వచ్చారు. నియోజకవర్గంలో ఒక్కొక్క నియోజకవర్గంలో 400 నుంచి 500 మంది దాకా, అది ఉదయగిరి, ఆత్మకూరు, కోవూరు, సర్వేపల్లి, నెల్లూరు సిటీ, నెల్లూరు రోడ్స్ 6 నియోజకవర్గాల్లో అక్కడ ఆడిచ్చారు. అక్కడ ఎవరైతే ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చారో ఒక్కొక్క ఈవెంట్లో 16 ఈవెంట్లు 16 మూళ్ళు 48 మంది ఒక్కొక్క నియోజకవర్గానికి విన్ అయ్యారు. ఆ విన్నర్స్ అందరినీ ఈరోజు నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో తీసుకొచ్చి ఇక్కడ మార్నింగ్ 11 గంటల నుంచి ఇక్కడ ఆటలు జరిపినాం. దీనికి డిఓ గారు వచ్చి ప్రారంభించారు. ఇనాగ్రేషన్ డిఓ గారు వచ్చారు. ఆ తర్వాత అన్ని కార్యక్రమాలు జరిగి 3 o'clock ఫినిష్ చేయడం జరిగింది. ఈ జరిపిన దానివల్ల పిల్లలు ఎవరెవరు టాలెంట్ ఉందో అవన్నీ బయటపడ్డాయి. గవర్నమెంట్ క్రియేటివ్స్ ద్వారా జరిపించాము ఇది. మరి వాళ్ళు చెప్పింది ఏంటంటే ప్రైవేట్ స్కూల్ అంటే లేకపోతే ఆటల్లో పాటలు రావచ్చు, గవర్నమెంట్ స్కూల్కి వస్తాయి అని మేము ఇంతకుముందు భ్రమలో ఉన్నాం. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత మా గవర్నమెంట్ స్కూల్ కంటే కూడా షార్ట్ పుట్ కానీ
లాంగ్ జంప్ కానీ రన్నింగ్ రేస్ కానీ ఈ ప్రైవేట్ స్కూల్ చదివే పిల్లల్ని బాగా శ్రద్ధగా చేశారు. వీళ్ళని కూడా దృష్టి కూడా పంపించొచ్చని వాళ్ళు చెప్పడం జరిగింది. అది మంచి పరిణామం. అలాగే ఈరోజు ఈవినింగ్ ముగింపు ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కు మనోహర్ రెడ్డి ట్రస్ట్ మేము ఏర్పాటు చేశాను. ఆ ట్రస్ట్ చైర్మన్గా దశరామరెడ్డి గారు గూడూరు ప్రాస్పర్ స్కూల్ వారిని మేము పెట్టుకున్నాం. దీనికి ముఖ్యంగా ఆయన ప్లస్ జాయింట్ సెక్రటరీగా మైదూరు మేడం గారు, తర్వాత శ్రీకాంత్ రెడ్డి జాయింట్ సెక్రటరీ, తర్వాత ధనంజయ రెడ్డి ట్రస్ట్ మెంబరు, అలాగా దీనికి అది స్పోర్ట్స్ మీట్ చైర్మన్గా ఒకరిని పెట్టాం ప్రభాకర్ గారిని. ఆయన ఇంకా రిమైనింగ్ అందరి కరెస్పాండెంట్ అందరూ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఉండి పిల్లలందరినీ చక్కగా వాళ్ళని ఆడించడం జరిగింది. వాళ్ళు వాళ్ళ టాలెంట్ చూపించారు. చాలామంది ఆడడం ప్రైజులు ఆడడం జరిగింది. ఆ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరిగినాం. ఇది ఒక మంచి పరిణామంగా భావిస్తూ రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఆల్రెడీ స్పోర్ట్సే కాకుండా గేమ్స్ కూడా ప్రారంభించాలని ఆలోచన చేస్తున్నాం. ఇలాగే ప్రైవేట్ స్కూల్లో మరి గతంలో కొద్దిగా తక్కువగా ఉన్నది వాస్తవమే. ప్రైవేట్ స్కూల్లో ఎక్కువ ఎడ్యుకేషన్ మీద మేము కాన్సన్ట్రేషన్ చేస్తామన్నది. అది కొన్ని స్కూల్లో స్పోర్ట్స్ ఉంటుంది. రాబోయే రోజులు ప్రతి స్కూల్లో కూడా ఇలాగ ఆడించాలని చెప్పేసి మేము అందరికీ చెప్పాం. వాళ్ళందరూ కూడా ఆడిస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఇలాగనే ఎవరి ఏరియాలో చదువుతుందని తెలియజేస్తూ దీనికి పంపించిన ఆ స్కూల్ కరస్పాండెంట్స్కు వాళ్ళందరికీ ధన్యవాదాలు. పిల్లలందరికీ ఆశీస్సులు. మరి ట్రస్ట్ తరఫున తర్వాత ఈరోజు వచ్చిన ట్రస్ట్ చైర్మన్ గారు కానీ సెక్రటరీస్ కానీ అందరికీ, అలాగనే అపస్మా సభ్యులకు, అపస్మాలు ఉండే వివిధ పిఎస్టీస్ ప్రతి నియోజకవర్గం వాళ్ళందరికీ కూడా వాళ్ళకి కూడా అపస్మా తరఫున స్టేట్ అపస్మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. స్కూల్స్ అసోసియేషన్కి ఎనలేని సేవ చేసినటువంటి మనోహర్ రెడ్డి గారి పేరు మీద ట్రస్ట్ మనోహర్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఫామ్ చేసి దానికి ఒక కార్పస్ ఫండ్ డెవలప్ చేసి ఆ కార్పస్ ఫండ్ పిల్లలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం ఈ స్పోర్ట్స్ యాక్టివిటీని కండక్ట్ చేశాం. ఎందుకంటే మనోహర్ రెడ్డి పేరు అనేది అన్ని స్కూళ్ళకి, అన్ని పిల్లలకి, అన్ని ప్రాంతాలకు తెలియాలి. ఎందుకంటే ఆయన వినలేని సేవల వల్ల మా అసోసియేషన్ ఎంతో శక్తివంతంగా మారి ఈ స్కూల్స్ అన్నిటికీ ఎంతో దోహదపడుతుంది. అటువంటి గొప్ప వ్యక్తి పేరుతో పిల్లలకు వచ్చేటువంటి ఎడ్యుకేషన్ ఫీల్డ్ కానీ, స్పోర్ట్స్ ఫీల్డ్ కానీ, అదేవిధంగా గేమ్స్ ఫీల్డ్లో కానీ మంచి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ఈసారి నిర్వహించేటువంటి ఈ యొక్క ఆర్గనైజింగ్ టీంకి, ముఖ్యంగా దీనికి బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ అసోసియేషన్, బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ ట్రస్ట్ మన సుబ్బారెడ్డి గారిని, ఆయన్ని మేమందరం నా తరఫున మన అందరి తరఫున ఆయన్ని అభినందిస్తున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.